ఇది స్టెప్స్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వేసి ఉన్నాయి. సో ఫస్ట్ రైట్ వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఇందులోకి వెళ్దాం. సో ఇదంతా కూడా మనకి సెల్లార్ టైప్ లో ఉంది. మొత్తం క్లోజ్ ఉంది కాబట్టి అంత గడ్డి చెక్కలు అవి ఇవి అంతా ఉన్నాయి. అండ్ గ్లాసెస్ ఉన్నాయి చాలా పగిలి. ఇది ఒక రూమ్, దేవుడి ఫొటోస్ ఉన్నాయి, కింద పడిపోయినాయి. సో ఇది వాష్రూమ్. మొత్తం అన్ని విరగ్గొట్టేశారబ్బా, ప్రాపర్టీ డ్యామేజ్. వాష్రూమ్ మొత్తం గ్లాస్ మొక్కలు అన్ని కోతులు అనుకుంటా, నాకు తెలిసి మొత్తం విరగొట్టినాయి. మనం షూలు వేసుకొచ్చుకోవాల్సింది, తప్పు పని చేసాం. ఓకే వెళ్ళిపోదాం. టోటల్ ఇది 3 floors ఉంది. ఇక్కడ ఒక షెడ్ టైప్ లో కూడా ఉంది, ఒక షెడ్ టైప్ లో కూడా ఉంది చూడండి. సో ఇక్కడ ఒక డోర్ ఉంది, క్లోజ్ చేసి ఉంది, చూద్దాం. సో మోస్ట్లీ ఇది స్టడీ హాల్ టైప్ అనుకుంటా, అంతే. మొత్తం చెదలు పట్టిపోయి ఎంత గలీజ్ అయిపోయింది. మొత్తం అన్ని కూడా గ్లాసెస్ పగిలిపోయి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా. సో డే టైంలో చూస్తున్నాం కాబట్టి మనం నడిచినా కూడా నైట్ టైంలో నార్మల్గా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇలా అన్నా కూడా సౌండ్ మనం నడుస్తున్నప్పుడు కింద గ్లాసెస్ ఉన్నాయి కాబట్టి సో ఆబ్వియస్లీ సౌండ్ అనేది కామన్. సో ఒకవేళ నైట్ ఇలాంటి సౌండ్స్ ఏమైనా వచ్చినా కూడా మనం కొంచెం ఓకే లాజిక్గా ఆలోచించడానికి ట్రై చేయాలి, భయపడకుండా ఉండడానికి ట్రై చేయాలి. సో గ్లాసెస్ అన్నీ పగిలి కింద పడిపోయి ఉన్నాయి. సో నెక్స్ట్ చూద్దాం. బోర్డు, ఇక్కడ ఒక రూమ్ ఉంది, బోర్డు, పరుపు ఒకటి ఉంది కింద పడేసి, కింద ఒక పరుపు పడేసి ఉంది, ఖరాబ్ అయింది. ఇది సెల్లర్, సేమ్ అక్కడ ఇందాక మనం ఉండి చూసాం కదా, సో దానికి ఇలా మనం అటాచ్ చేస్తూ ఇలా వచ్చాం. ఇక్కడ 3 rooms ఉన్నాయి. సో ఇది అందులో ఒక రూమ్. సో ఆ రూమ్ కి ఆనుకొని స్టెప్స్ ఉన్నాయి, పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం పైకి తర్వాత వెళ్దాం. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చూద్దాం. అండ్ కింద సెల్లర్ కి వెళ్ళడానికి ఇందాక మన వాళ్ళు కింద ఉన్నారని చూపించా కదా, సో కిందకి వెళ్ళడానికి కూడా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఓకే సో నెక్స్ట్ ఇటు ఇంకా కంటిన్యూషన్ రూమ్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ నాకు తెలిసి అంటే నేను చెప్పలేను నైట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది, కానీ నా థాట్ ప్రకారం, నా లాజిక్ ప్రకారం చుట్టూ మొత్తం కూడా అడవి టైప్లో ఉంది. ఎవరు కూడా అంటే ఇక్కడ స్టే చేయట్లేదు, కొంచెం దూరంలో స్టే చేస్తున్నారు. కాబట్టి ఏ చిన్న అలికిడి జరిగినా కూడా ఏదైనా ఉందేమో అన్న భ్రమలోకి మన బ్రెయిన్ వెళ్ళడం అనేది కామన్ థింగ్. సో ఏం జరిగినా బ్రెయిన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. నేను ఒకటి ఏమనుకుంటున్నానంటే బ్రెయిన్ ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉంటే మనకేమీ జరగదు. అంటే ఏం క్రియేట్ చేసినా క్రియేషన్లోకి మనం వెళ్ళాము అనుకుంటాను. ప్లేస్ మన కంట్రోల్లో ఉండాలి కానీ ప్లేస్ కంట్రోల్లోకి మనం వెళ్ళకూడదు. సో ఇది నేను ఇన్ని ఇయర్స్గా నా జర్నీలో నేర్చుకున్నది. సో ఈ రోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలీదు. మీరు అందరూ అనుకోవచ్చు నార్మల్గా చిన్న వీడియో రిలీజ్ చేశాము నేను విహారీ గారు, చిన్న ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టామన్నమాట. చాలా మంది ఏం కమెంట్స్ పెడుతున్నారంటే పాపం మస్తు ఎగ్జైటింగ్ ఉంది, వాళ్ళందరూ కూడా టీం మొత్తం కూడా చాలా ఎగ్జైటింగ్ ఉన్నారు, ఇదే ఊపు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఉంటుందో ఉండదో, అలానే రావాలనుకుంటున్నాము, వాళ్ళకి తెలుస్తుందిలే తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అని చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు. ఫస్ట్లీ ఎంకరేజ్ చేసిన వాళ్ళకి చాలా మందికి థ్యాంక్స్, సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో
వస్తున్నా బిహారీ గారు పిలుస్తున్నారు, వెళ్దాం ఒకసారి. ఏమైంది? ఇది సంపువా? ఓకే. క్లాత్ శారీ పట్టుకోరాదా ఇప్పుడు దాన్ని? బోనా చేదబళ్ళు చేసి ఉంటారా? బెలూన్స్ ఎందుకు కట్టారు? ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. పసుపు కుంకుమనా? ఓన్లీ కుంకుమ ఉంది దట్టు. గీడ పనికి మాలినోడు ఎత్తాడు కుంకుమ తీసుకొచ్చి. వాటర్ బాటిల్ కలర్ ఉంది ఇందులో కూడా. కుంకుమ వాటర్ అక్కడ కూడా. ఏంటది? ముగ్గేసి తుడిపారు, అవునా? వాటర్ది, ఆ వాటర్దే ఆ బాటిల్ లో కలిపిన వాటర్ ఇక్కడ వేశారు. ఇదేంటి కిచెనా? క్యాంటీనా? క్యాంటీనే, ఎస్ క్యాంటీన్. ఎస్, 1 చాయ్, మా వాళ్ళందరికీ కోక్. ఇక్కడ ఎవరు వేసుకుంది? మీరే అన్నారు. అది ఎందుకు కట్టారు? ఇట్లా ఎందుకు కడతారంటే ఊర్లలో అయితే మేకలు కట్ చేస్తారు కదా, కట్ చేసిన తర్వాత తోళ్ళు అవి తీయడానికి ఇట్లా ఏదోటి కట్టి లాగుతారు. బట్ ఇక్కడ చెట్టు ఎట్లా వచ్చింది? వీడికి కట్టిరు, ఆ చెట్టుని కట్టిరు. ముళ్ళు కూడా ఎట్లా వేసిరు చూడుర్రి, గమ్మతేసిరు. తెలివి కళ్ళు ఉన్నారు అబ్బా, నిజంగా మస్తు మంది ఉన్నారు. రోలు పచ్చడి అది రోలే కదా, అది రోలే. ఈ రూమ్ లో అంత ఏం లేదు. ఆంజనేయ స్వామి బొట్టు, హనుమాన్ బొట్టు. ఈడొక డబ్బా, ఆడొక డబ్బా, ఆడొక డబ్బా, ఆడొక డబ్బా, అన్ని డబ్బాలే ఉన్నాయి. అచ్చా అది పెయింట్ డబ్బా, ఆరెంజ్ కలర్ పెయింట్. సో ఇది ఈ రూమ్ కథ. దీని నుండి అవుట్ సైడ్ పైకి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోవచ్చు. బయట లొకేషన్ చూపించండి. సో ఇటు నుండి కూడా ఎవరైనా ఎంట్రీ అవ్వచ్చు లోపలికి. సో ఇటు సైడ్ కూడా బయట ఎట్లుందో చూద్దాం రండి. చాలా మందికి డౌట్ రావచ్చు కదా. అయితే మనం డే టైంలో చూసినట్టుగా చాలా ఉంది, బట్ నైట్ మొత్తం ఇప్పుడే చూపిస్తే నైట్ చూడాలిగా. సో వెయిట్ చేయండి నైట్ వీడియో కోసం. కమ్ బయటకు వెళ్ళిపోదాం. బట్ ఇంకొకటి, ఇందాక మనకు విహారీ గారు చూపించారు కదా, సో దాని గురించి చిన్న క్లారిటీ. శారీ ఇక్కడ ఒకటి ఉంది, కనిపిస్తుంది మనకైతే, బట్ ఇది ఎవరు పెట్టారు, ఏంటి, ఎలా వచ్చింది అనేది తెలీదు. నార్మల్గా చెత్త అది పడేస్తూ ఉంటారు కాబట్టి మేబీ ఎవరో పడేసి ఉండాలి. బట్ ఇక్కడ అయితే కుంకుమ అండ్ బెలూన్స్ వేశారు. సో అంటే ఇట్లాంటి ప్లేస్కి వచ్చి ఒక్క ప్లేస్లోనే కుంకుమ వేయాల్సిన అవసరం ఎవరికి ఉందో మాకు తెలీదు. ఇక్కడ అండ్ ఆ ప్లేస్లో మాత్రమే కుంకుమ ఉంది, అండ్ కుంకుమ కలిపిన వాటర్ బాటిల్ అక్కడ పడేసిన, నేను ఇందాక చూపించాను మీకు.
పట్టుకోవాలా హ్యాండ్ ఇవ్వాలా ఏమన్నా అందరం రావాలా అందరం వచ్చేసారు మళ్ళీ మీకు గైస్ ఈ ప్లేస్ చూసి మీకు ఇంత క్రీపీగా ఏ ప్లేస్ కూడా ఉండదు. దీంట్లో ఏంటంటే ఆ కార్ ఏది చూపించారా, ఆ కార్ మధ్యలోంచి చెట్లు లేసాయంటే ఒకసారి చూడండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కార్ జాయింట్లో ఉన్నింది, చెట్లు లేచి మొలిచి ఇంత అయిపోయాయి. యాక్చువల్లీ ఈ కార్లోనే ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ఓనర్ చనిపోయారని చెప్పేసి నాకు ఇంతకుముందు స్టోరీ తెలుసు, బట్ మొత్తం రివీల్ అయితే చేయలేను ఎందుకంటే అన్అఫిషియల్గా. హలో మేడం, రిలాక్స్. లేదు, కార్ అబ్జర్వ్ చేస్తున్నా. నిద్రలో ఉన్నారేమో. ఓకేనా, ఇది మేము చాలా డేర్ చేసేది చేస్తున్నాం. అండ్ సెసిటీవీ వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, వాళ్ళ టీము అండ్ నా ఫ్రెండ్ అయితే మేము వచ్చాం. ఈ 3 years నా జర్నీలో ఇది నెక్స్ట్ అటెంప్ట్ ఇది నాది. దీంట్లో ఒక క్యాంటీన్ ఉంటుంది, ఆ క్యాంటీన్లో నేను లైవ్లో చూశాను గ్లాసులు కదలడం. ఆ క్యాంటీన్ ఎక్కడుంది కూడా ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఎట్లుందంటే ఒక అడవిలా మారిపోయింది. ఏం బ్రో మనం చెప్తా. సో ఆ క్యాంటీన్లోకి వెళ్ళాలి ఫస్ట్ మనం, అదొక్కటి చాలా మనకు డేరు. సౌండ్ వచ్చిందా? పైన వచ్చింది. కోతులు రిలాక్స్ రిలాక్స్. ఓకే, కోతులు ఉన్నాయంటే ఇంకా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. పదా వేరే ప్లేస్ చూద్దాం. కోతులు ఉన్నాయండి లోపల, అంతే. ప్రసాద్ గారు ఎంటర్ చేసి నడవండి. బ్రో పోదామా? కొంచెం చూస్తా ఎవరిలో ఉన్నారా. హలో, ఎలా ఉందండి యాంకర్ గారు? డిఓపి ప్రసాద్ గారు, మీ ఫీల్ ఏంటి? ఇక్కడ కూడా మనకి ఏం అనిపించకపోతే మనలో ఎవరి దగ్గర ఏదో పవర్ ఉన్నట్టే. ఇంకా ఇదేంటి? నో అడ్మిషన్ వితౌట్ పర్మిషన్. ఏమైంది?
ఏమని Say hi, my audience. హాయ్ గాయ్స్ ఐ లవ్ యూ బుక్స్ మొత్తం మనం తిరిగితే తెల్లవారుదులు ఉంది. మనం అవుట్ ఆఫ్ టైం వచ్చాం అంతే. మనం క్యాంటీన్లోకి వెళ్ళాలి. ఇది వేసొద్దా మెంబర్షిప్ ఉంది నాకు. నేనా సారీ ఈ సైకిల్ టైర్ మాత్రమే కదా, ఇది చెట్టుది పంక్ ఇటు పోయింది. అట్లా ఇటు పోయి బ్రో. సో లెట్స్ గో అట్ సైడ్ అలా. ఒక్క నిమిషం జరగండి ఈ రూట్లో పాము పోయింది. జరగండి ఈ సైకిల్ టైర్ మాత్రమే కదా, ఇదేంటిది ఇది చెట్టుది పంక్ ఇటు పోయింది. సో పాము. లెట్స్ గో అట్ సైడ్ అలా. ఇటు వచ్చింది అనుకుంటా, చాలా పెద్దది. అలా ఉంటుంది, సైకిల్ టైర్ ఉన్నట్టు ఉంటుంది బ్రో, అంతే. ఇదే క్యాంటీన్. ఏది
లోపలికి? పోదాం. ఎలా ఎంట్రీ? ఇక్కడ నుంచి. కాఫీ 1 రూపీ అంటే ఎవరైనా కావాలా? కాఫీ 1 రూపీ, 80 ml, అది కూడా. టీ 50 పైసా, ఇడ్లీ 150 గ్రామ్ 1 రూపీ, ఉప్మా పెసరెట్లు 101 రూపాయి 10 పైసలు. ఏమండి ఎవరైనా ఉన్నారా? ఆకలేస్తుంది, పిచ్చి ఆకలితో ఉన్నాము. సర్వ్ చేశాను, ఎవరైనా ఉన్నారా? ఏం కావాలండి? నాకు ఆల్వేస్ దోశ, మసాలా దోశ. ఆర్డర్ ఇవ్వండి. ఇట్లా పట్టుకోవాలి, ఏమైనా కనపడుతుంది చెప్పు, దాంట్లోనే కనపడతాయి. ఇప్పుడు జాగ్రత్త, బ్యాక్ సైడ్ పడగలిగితే నాని వర్షాలకి ఎప్పుడు మన పుట్టక ముందు ఏం బ్రో ప్రైజులు? నువ్వు జాగ్రత్త అన్న, నువ్వు వచ్చినప్పుడు
పర్లేదు. ఎలా అనిపిస్తుంది లొకేషన్? నార్మల్ గానే ఉంది, అంటే క్రీపీ ఏమి అనిపించట్లా. ఇది భయంకరంగా లేదా? నార్మల్ ఉందా లొకేషన్? విజిట్ చేస్తుంటారా లొకేషన్ మీరు? మనుషులు ఎవరు తిరగరు, ఓకే అది యాక్సెప్ట్ చేస్తా. బట్ అక్కడ అనిపించినట్టు మనకు అవి అనిపించలేదు. బట్ ప్లేస్ మాత్రం చాలా క్రీపీగా ఉంది. ఎవరున్నారా? గబిలాలు ఉన్నాయి. మాట్లాడండి. మిస్ మ్యాచ్ టైం. లాస్ట్ ప్లేస్కి వెళ్దాం. మనకి అక్కడ కాంపౌండ్ స్టార్ట్ అయింది చూసావా? గోడ ఉంది అన్నాడు చూసావా? అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది ఇది.
ఇక్కడ ఫాస్ట్ ఉంటుంది. ఏమైంది? వద్దు వద్దు వచ్చేయండి. దేన్ని విడిచారు కదా మధ్య, దేన్నైనా విడిచినట్టుందా? సంపండి. అండర్స్టాండ్? ఇది చూసారా ఎప్పుడు క్లోజ్ అయింది అనేది? గైస్ చాలామంది అడుగుతూ ఉంటారు కదా, మీరు ఎప్పుడన్నా బాగా భయపడలేదా అని. నేను దీంట్లో భయపడ్డాను కాబట్టి నేను మళ్ళీ ఎప్పుడు రాలేదు. యాక్చువల్లీ ఇది చాలా పెద్దది, మీకు అనిపిస్తుంటుంది హైవే పక్కన అని. వీళ్ళకి ఏమో అనిపించలేదంట ఇక్కడ. ఉంది ప్లేస్. సౌండ్ వచ్చిందా? రాలేదంట. నీకు వచ్చిందా? మీరు వస్తే మాట్లాడండి. గ్రీన్ మ్యాట్ ఉన్నామా మనం? వస్తే డెఫినెట్గా చెప్తాను, నేను పరిగెడతాను. నేనే మీరు కూల్గా ఉంటుంటే మీకేమన్నా అవుతుందా అని నా టెన్షన్. చూడబా ఆ పక్కకు వాళ్ళు ఉందా? కింద సంపులు ఉన్నాయి, జాగ్రత్త. సో గైస్, క్లోజ్ ద లైట్స్. ఆఫ్ చేసేయండి, నైట్ విజన్లో చూద్దాం. ఆఫ్. రానిలే సౌండ్ రానిలే. కనిపిస్తుంది కానీ ఇది చాలా దూరం ఉంది. వెయిట్, ఆఫ్ చేసి కొంచెం కూర్చున్నా. వెయిట్. జర్నీ వెయిట్ చేయి. క్యాప్చర్ చేసింది చెప్పాలి. అంతా తిరిగి వచ్చాము కదా, ఏదైనా నెగిటివ్ అనేది ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారని వచ్చి చూస్తుంది ఇక.
ఏ జాగ్రత్త. లేదు వర్కింగ్ షాప్ ఇది. నువ్వేమనుకుంటున్నావు? ఇది నేను ఫస్ట్ టైం వచ్చిన దీని లోపల ఈ దీనిలోకి నేను అటు చూశాను. అక్కడ నుండి ఏదో తొంగి చూసినట్టు అనిపించింది. ఒక్కసారి కూడా అనండి. ఎక్కడ ఎక్కడ ఏమైంది నీకు? అక్కడ ఏదో ఉంది. అక్కడ ఉంది. ఏం లేదు, ఉండు ఉండు ఉండు, పరిగెత్తి కింద పడతా. పిచ్చా నీకేమన్నా? రిలాక్స్. వాటర్ అక్కడ ఏదో ఉంది, మీకు కనవల్లే? నువ్వు లైట్ ఆఫ్ చేయి, ఏం కాదు. ఒకసారి కూల్ ఆగమన్నా బ్రో, వాటర్ బాటిల్ ఇవ్వు. అరే అక్కడ ఏదో ఉంది, రా. అరే ఉండు ఉంది పోదాం. నేను కూడా చూసానబ్బా, ఇట్లా పాస్ అయింది. ఓకే పరిగెత్తకు నేను తీసుకెళ్తా. ఎటు పదా, అది కాదు రోడ్డు. ఏం చూసాను అసలు చెప్పు నాకు. అరే పాస్ అయింది, మీకు కనవలేదా? ఏంది పాస్ అయింది? ఎలా ఉంది? అక్కడ ఏదో ఒక షాడో ఇట్లా పాస్ అయింది. నేను ఇట్లా లైట్ పెడుతూ చూస్తున్నానా, ఇట్లా పాస్ అయితే వెళ్ళింది. నీ లైటింగ్ ఉంటది పద. అరే నిజం. సరే నిజమే, ఓకే నమ్ముతున్నా పద. జాగ్రత్త నువ్వు. నిజం చెప్పు, మీకు కనవలేదా? సరే కనపడింది పద. మీకు కనవలేదా? కనపడితే మళ్ళీ అలా పరిగెత్తారా? వచ్చింది దానికోసం కదా నువ్వు. పిచ్చి పిల్ల. అట్లా ముందు నుండి పోతే ఎట్లా బా? మరి ముందు నుంచి పోకుండా పైనుంచి దిగాల? అట్లా కాదు. మరి ఎలా కావాలి నీకు? సడన్ గా చూసేసరికి భయం కదా? భయం అయిందా? ఎక్స్పీరియన్స్ అయిందా? హ్యాపీగా? హ్యాపీ. కానీ ఆడియన్స్ చూపించలేదు, నువ్వు కెమెరాలు ఆఫ్ చేసినప్పుడు పరిగెత్తావు. చాలా కష్టపడ్డాం, బట్ ఎవరితో ఆరా చాలా స్ట్రాంగ్ ఉంది. మేబీ మోస్ట్లీ నాదే అయి ఉండాలి. ఆయనకు ఫోన్ చేయి, మీతో నడుస్తుందా? హరి గారు, సినిమా తీయొచ్చు ఇక్కడ. యాక్చువల్గా మంచి సినిమా అది వచ్చింది చూడండి, మసూదా. మన ఈ పేరు పేరు సాయిధరం తేజ్ ఒక సినిమా వచ్చింది, విరూపాక్ష. అమ్మ ఇప్పుడు ఏం చెప్పండి. ఈ ప్లేస్ నిజంగా అంటే చాలా క్రీపీ ఉంది. అడవులల్లా మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, దారుణంగా ఉంది. సో ఇక్కడ మంచి సినిమాలు తీసుకోవచ్చు. మసూదా లేదంటే విరూపాక్ష అట్లాంటి సినిమాలు ఎవరైనా తీయాలనుకుంటే ప్లీజ్ డైరెక్టర్స్ హరి గారిని అప్రోచ్ అవ్వండి. ఈ ప్లేస్ తెలుసుకోండి, పర్మిషన్ తీసుకోండి. నా పర్మిషన్ కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. దాంతోపాటు మా పర్మిషన్ కూడా తీసుకోండి, ఎందుకంటే మా వీడియోని కాపీ కొట్టుకుంటారు కదా. సో మా పర్మిషన్ మస్ట్. ఉత్త చేతులతో ఊపుకుంటే దయ్యాలు ఏమొస్తాయి? బ్రో నథింగ్ రియాక్షన్. ఎంటర్ అది ఫైనల్ చేద్దాం. మా కెమెరామెన్ కష్టాలు, ఇంకో కెమెరామెన్ యాడ్ అయ్యాడు. గైస్ మా ప్రయత్నం అయితే మేము చేసాము. మాతో వచ్చిన టీం కూడా చాలా ధైర్యం చేసింది.
బట్ ఏమంటే ఇక్కడ ఉన్నటి ఎటువంటి రియాక్షన్ ఇవ్వట్లేదు అండ్ అసలు ఇక్కడ ఉన్నాయా లేవా తెలియట్లేదు. బట్ ప్లేస్ మాత్రం ఎలా అనిపించింది? చాలా దారుణంగా ఉంది, నిజం చెప్తున్నాను. మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి. సీరియస్ అని నేను ఛాలెంజ్ ఇస్తున్నా. ఈ ప్లేస్కి కనుక మీరు ఎవరైనా డేర్ చేస్తే ఇంకా నాకన్నా మీరు తోపు. ఓకేనా గైస్, ఈ వీడియో అయితే నా ఛానల్ అయితే కన్నా ఇక్కడ ఎండ్ అవుతుంది. వీళ్ళు ఏమైనా ఇంకా దాన్ని యాడ్ చేస్తే నో, ఐ డోంట్ నో. లెట్స్ గో. 2 ప్లేసెస్ని మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసాము. అక్కడ ఉన్నది ఒక మనిషి అని డిక్లేర్ చేసాము. ఇక్కడ మాకు ఎలాంటి అలికిడి కానీ లేకపోతే ఏం కానీ అనిపించలేదు. బట్ ప్లేస్ మాత్రం లిటరల్లీ ఒక కార్లో నుండి చెట్లు అంత ఎదిగినాయి. సో చాలా క్రీపీగా ఉంది. అండ్ పాములు వెళ్ళిన కింద మార్క్స్ కూడా ఉన్నాయి. చాలా క్రీపీ ప్లేస్. మ్యాక్సిమం ట్రై చేసాము. సో ఇందులో అయితే ఏది క్రియేట్ చేయడానికి కానీ లేదంటే ఇంకేదో మీకు లేని చూపించడానికి అసలు ఛాన్స్ లేదు. మీరు నెక్స్ట్ అమావాస్య రోజు మీ టీంతో రండి ఇక్కడికి. కంప్లీట్ రా వీడియో ఇప్పుడున్నదైతే కంప్లీట్ రా వీడియో. టైం కూడా చూపిస్తా, ఒకసారి టైం చూడండి. ఓకే, సో మేబీ ఈ ప్లేస్కి 12 o'clockకి వచ్చి ఉంటే కనుక ఏమన్నా బై ఛాన్స్ మాకు కనిపించేదో వినిపించేదో జరిగేదేమో. బట్ టైం అయిపోయింది అని అనుకుంటున్నాము. బట్ నెక్స్ట్ ఇంకొకసారి డే చేసి ఈ ప్లేస్కి డెఫినెట్గా విహారీ గారిని పట్టుకొని వస్తాను. మీ టీంతో అమావాస్య రోజు లేదు, విహారీ గారితోనే పట్టుకొని వస్తాను. కుదిరితే మేమిద్దరమే రావడానికి ట్రై చేస్తాం, ఒక కెమెరామ్యాన్తో. ఓకే, లెట్స్ గో. సో ఇదైతే మొత్తానికి వీడియో ఇది. సో ప్లీజ్ డూ నేను ఈ ప్లేస్కి మళ్ళీ రానమ్మా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు శశి టీవీ. అండ్ మా టీం అందరూ కూడా చాలా కష్టపడ్డారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా జిమ్లు పోయేటోళ్ళు బలంగా ఉన్నారు, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. సో టీమ్ సరే, నాతో ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? క్రేజీ అనిపించింది. బట్ సీరియస్లీ అంటే విహారీ గారు నార్మల్గా అందరు వీడియోస్ చూస్తే ఈయననే భయపడతారేమో లేదంటే ఈయననే ఏమంటారు ఎక్కువ ఫీల్ అవుతున్నారేమో అని అనుకుంటారు. బట్ వచ్చిన వాళ్ళని సీరియస్లీ చాలా బాగా చూసుకున్నారు మీరు. అంటే అక్కడ సీరియస్లీ గైస్ మీకు సౌండ్స్ వినిపిస్తాయి. ఇంత గ్లాస్ ప్లేట్స్ పైనుండి పడ్డాయి, 2nd floor నుండి 1st floor నుండి. అది ఏ ఒక్కరి నెత్తి మీద పడ్డా కూడా తల పచ్చడి అవుతుంది. సో ఆ టైప్ క్రీపీ ఈరోజు ఉంది అనమాట. సో ఎక్కువ రిస్క్ చేయొద్దని స్టాప్ చేసి తీసుకొచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మమ్మల్ని ఇంత కేర్గా తీసుకున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్పీరియన్స్ ఇదేనా? ఇంటర్వ్యూ చేశారు కదా, ఏమనిపించింది? ఇంటర్వ్యూ యాక్చువల్గా నేను సారీ చెప్పాలి, మాకు ఇంటర్వ్యూ మ్యాక్సిమం కుదరలేదు. సో ఇది అవి అసలు క్వశ్చన్స్ కూడా కాదు. ఆ టైంలో ఆన్ ద స్పాట్ ఏమనిపిస్తుంది జస్ట్ అవి డిస్కషన్, అది దానికి ఇంటర్వ్యూ అని పెట్టకండి, డిస్కషన్ అని పెట్టుకోండి. సో ఇవన్నీ మంచి ప్లేస్లో చూసుకొని ఒక డే కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తా. మళ్ళీనా ఇంత పెద్ద లిస్ట్ అందరూ మధురెడ్డి 96 అని ఉంటుంది, యాంకర్ మధు అని కొట్టినా కూడా నా ఓన్లీ ఫేస్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఫేస్ ఏ కెమెరా చూడాలో అర్థం కావట్లేదు, నా ఫేస్ వస్తుంది. దానికి ఈయన ఈయన అయితే 1 million అంట. కొట్టండి అట్లనే ఈయనకు 1 million కొట్టండి. సేమ్ ఇక్కడికి వచ్చి శశి టీవీని కూడా గంట బయట టన్ అని కొట్టండి. ఓకే, నేను సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మాకు వచ్చేసేయండి. సో అది గైస్ మొత్తానికి అయితే వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. మా సబ్స్క్రైబర్స్ రావాలంటే వారానికి ఎన్ని వీడియోలు పెడతారు మీరు? గోస్ట్ వీడియోలు చెప్పండి. గోస్ట్ వీడియోలు పెడితేనే వస్తారా? రోజు నన్ను చూడండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అదే అంటారు కదా, మనం కొన్నిసార్లు మనం అనుకోకుండానే అన్నీ జరుగుతాయని చెప్పేసి కెమెరా అలా ఆఫ్ చేసి జస్ట్ అలా వచ్చాం ముందుకు, సడన్గా అలా వెళ్ళిపోయినాము. సో గైస్, ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాబాయ్. సబ్స్క్రైబ్ టు తెలుసుగా శశి టీవీ అండ్ ఒంటరి విహారీ. నాకైతే కన్నా మేము చాలా కష్టపడ్డాం, మీకు ఒక జెన్యూన్ కంటెంట్ ఇవ్వాలి, ఒక మంచి థ్రిల్ అయిన వీడియో చేయాలని చెప్పేసి ఈరోజు రాత్రి మొత్తం తిరిగాం. అసలు మీకు ఇప్పుడు టైం అయితే కన్నా 4 అయింది గైస్. 4 వరకు ఎప్పుడు మార్నింగ్ జర్నీ స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఏది చేయాలి ఎక్కడ చేయాలని వెతుక్కొని లాస్ట్ 7కి వచ్చాం. ఫైనల్ టచ్లో అమ్మాయి అంత కంగారు ఎందుకు పడిందో అర్థం కావట్లేదు. అంత వైల్డ్గా ఉందా అక్కడ, ఏముంది ఇక్కడ అని చెప్పేసి తనతో మాట్లాడి తెలుసుకుని నెక్స్ట్ ఎప్పుడైనా అమావాస్య రోజు కానీ లేదంటే తనకు తీరిక ఉన్నప్పుడు కానీ ప్రయత్నిస్తాను. అండ్ మా టీం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బ్రో.